కొమ్ములో ఆ తైలాన్ని పోసి అలా తల మీద అంటి ఎందుకు అభిషేకించబడేంత పరిస్థితి ఈ విధానములో చేయవలసి వచ్చింది? అది కూడా గురుపోతు యొక్క కొమ్ము. బైబిల్ ఏమంటుంది అంటే కీర్తన 23:5లో నూనెతో నా తల అంటి ఉన్నావు అని ఉంది. అయితే దాన్ని మూల భాషలో గాన మనము చూడగలిగినట్లయితే మూల భాషలో అభిషేకింపబడితివి, మూల భాషలో అయితే అభిషేకింపబడితివి అని. ఇక్కడ ఉన్నటువంటి మీరు లేక నేను దైవజనులు ప్రార్థన చేసేటప్పుడు ఒక చక్కని మాట అన్నారు. ఏమని అనగా, దేవా, మేము ఉద్యోగరీత్యా ఈ ప్రాంతానికి రాగలిగితిమి, మా ఎడల మీ దయా సంకల్పం అనేది ఉండుటను బట్టి ఈ రోజున మమ్మల్ని మీ జత పనివారిగా చేసుకొని ఈరోజు అనేకమైన ఆత్మలు నడిపించేటువంటి ఆధిక్యత మీరు మాకు ఇవ్వగలిగారు అన్న మాట 100% సత్యమైన మాట. వచ్చిన ఉద్దేశం ఏదైనా కానీ, అయితే ఆయన ఉద్దేశం మాత్రం ఏమై ఉన్నదో ఇప్పుడు మీరందరూ కూడా తెలిసి రావడం జరిగాలి. నన్ను ఈ దేశానికి తీసుకుని రావడం నా ఉద్దేశం ఏదైనా ఉండని, అయితే ఆయన ఉద్దేశం నా విషయంలో ఈ విధంగా ఉంది అని తెలుసుకోవటానికి మనసుకు ఆ గ్రహింపు ఈరోజు దేవుడు మీకు ఇవ్వడం జరగలిగాలి. అయితే దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్న తర్వాత ఆ ఏర్పరచుకున్నటువంటి మీరు అందరూ కూడా ఇక్కడ అభిషేకాన్ని పొందుకున్నవారు. అభిషేకం అనేటువంటిది లేకుండా మీరెవరూ సేవకు రాలేదు. అభిషేకము లేకుండా మీరెవరు కూడా సంఘ వ్యవస్థలో ఒక చక్కని కాపురులుగా మీరు పని చేయలేదు. మీరు సేవకు పిలువబడి చక్కగా దైవ వాక్యాన్ని ప్రకటించి లేక దేవుడు మీ చేతికిచ్చిన ఆత్మలను చక్కగా దేవుళ్ళో పెంచడానికి ముందుగా ఇక్కడ ఉన్న మనమందరం కూడా మన యొక్క తల మీద నూనె పోయబడి మనమందరము ఏమైన వారము అభిషేకింపబడిన వారం. ఇది గ్రహించాలి. నూనె ద్వారా అభిషేకాన్ని పొందుకున్న ప్రతి వ్యక్తిలో కూడా తెలియనిది ఒకటి ఉంది. ఆ తెలియనిది ఏమిటి అంటే గాన, పాత నిబంధన కాలములో తైలాన్ని గురుపోతు యొక్క కొమ్ములలో ఉంచి ఆ గురుపోతు యొక్క కొమ్ములో నిల్వ చేసినటువంటి ఆ తైలాన్ని పోసి అభిషేకించేవారు. ఇప్పుడు గురుపోతు యొక్క కొమ్ము బలాన్ని సూచిస్తుంది, శక్తిని సూచిస్తుంది. కొమ్ములు ధరించుకున్నటువంటి జంతువుకు ఏది బలము ఏది ఆధారం అంటే దాని కొమ్మే. ఇప్పుడు ఒక ఏనుగు ఉందనుకో, దాని ఆధారము దాని బలము దాని తొండమే. అదేవిధంగా గురుపోతు యొక్క కొమ్ము ఏ విధముగా బలమును శక్తిని సూచిస్తూ ఉన్నదో అందులో ఉన్న నూనె రాజులకు ప్రవక్తలకు యాజకులకు పోయబడి ఆ సమయంలో అలా అభిషేకించుటను బట్టి అభిషేక తదనంతరం కొమ్ము ఏ విధంగా శక్తిని సూచిస్తూ ఉన్నదో అభిషేకించబడిన ప్రతి వ్యక్తి కూడా ఆ శక్తిని పొందుకున్న వ్యక్తి. అందుకే గురుపోతు కొమ్ము అంటున్నాడు. కొమ్ములో ఏముంది? బలం ఉంది. కొమ్ములు ధరించుకున్న ఏ జంతువునైనా చూడు, అది తన కొమ్ముల మీదనే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఒక శత్రువు వస్తే తన శరీరంతో పోరాడదు. అది కొమ్ములు ధరించుకుని ఉంది కాబట్టి, ఆ ధరించుకున్నటువంటి కొమ్ములో శక్తి ఉంది కాబట్టి
ఆ శక్తిని శత్రువు దగ్గర ప్రత్యక్షపరిచి దాన్ని ఓటమి పాలు చేసి ఇది విజయం సాధిస్తుంది. కాబట్టి కొమ్ములో ఉన్న నూనె తల మీద పోయబడినప్పుడు నీకు అభిషేకం జరిగిపోయాలి. ఆ అభిషేకముతో పాటు కూడా నీలోనికి దిగి వచ్చింది ఏది? శక్తి. ఎందుకు? ఆ నూనె దేనిలో నుంచి పోయబడ్డది? కొమ్ములో నుంచి. ఇప్పుడు కొమ్ము దేనికి సూచన? బలానికి. నూనె అభిషేకానికి. అనగా అభిషేకింపబడిన మీ అందరి మీద కూడా మీకు తెలియని ఒక శక్తి, ఒక బలం మీలో ఉంది అనే విషయం మీరు మర్చిపోకూడదు. నిజంగా నాలో బలము శక్తి ఉందా? మీకు ఒక సందేహం. నిజంగా ఉంది. ఎలా ఉందని మీకు తెలిసొస్తుంది అనుకో. సంఘ వ్యవస్థలో ఎవరికైనా కానీ ఒక దురాత్మ చేత బాధపడుతున్నారు అనుకోగాక, మీరు ప్రభు యొక్క నామములో ప్రార్థించిన వెంటనే ఆ దురాత్మ వ్యక్తిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నది అంటే మీలో ఏమున్నట్లు? ఆ శక్తి ద్వారా అది వదిలిపెట్టి ఏమవుతున్నది? వెళ్ళిపోతున్నది. ఎవరైనా ఒక వ్యాధిగ్రస్తుడు వచ్చాడు అనుకో, మీరు ఎప్పుడైతే ప్రభువు నామములో ఆ వ్యాధిని గద్దించడం అనేది జరుగుతుందో, ఆ వ్యాధి ఆ వ్యక్తిని విడిచిపెట్టి వెళ్ళిపోయాది అంటే మీలో ఉన్నటువంటి ఆ దైవిక శక్తి అక్కడ పనిచేస్తుంది. అప్పుడు మీరు గ్రహించాలి, ఒక దురాత్మను విడుదల పొందుతున్నది అంటే ఒక సేవకులైనటువంటి మీ ద్వారా ఒక వ్యాధి మీరు ప్రార్థించగా అది విడుదల పొందుతున్నది అంటే, లేక ఒక సమస్యతో వచ్చిన వ్యక్తికి ప్రార్థించిన తర్వాత సమస్యకు పరిష్కారం దొరికిపోతున్నది అంటే, మీ ద్వారా కొన్ని కార్యాలు జరుగుతున్నాయి అంటే, మీరు అభిషేకాన్ని పొందుకున్న సమయంలో మీకు తెలియని ఒక శక్తి మీలో ఉండుటను బట్టి ఆ శక్తి ద్వారానే కొన్ని కార్యాలు ప్రజల మధ్య దేవుడు మీ ద్వారా జరిగిస్తున్నాడు అంటే మీలో ఉన్న శక్తి ఆ పనులు చేయిస్తుంది. కాబట్టి ఈ యొక్క శక్తి మనం ఏం చేయాలి అంటే సేవకులుగా మీరు కాపాడుకోవాలి. అది ఎక్కడ కానీ మనం పోగొట్టుకోకూడదు. ఎందుకంటే మీరు అభిషేకించబడిన వారు, మీలో దేవుని శక్తి ఉంది. మీరు సామాన్యమైన వ్యక్తులు కాదు. మీరు అయితే ఆ శక్తిని మనం ఎప్పుడైతే మనం కాపాడుకోలేకపోతామో ఆ శక్తి చేసేటువంటి కార్యాలను కంటితో చూడలేము, దేవుని మహిమపరచలేము, అనేకమైన ఆత్మలకు మనం రక్షణార్థకంగా మనం ఉండలేము. బైబిల్లో అభిషేకించబడిన ఒక వ్యక్తిని గురించి ఏడుస్తూ మాట్లాడిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరు అంటే బైబిల్లో మీరు చూడండి, 2వ సమూయేలు 1వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకుందాం. 1 సమూయేలు 1:21 చదువుకుందాం. పర్వతములారా, మీ మీద మంచైనను వర్షమైనను ప్రథమ ఫలార్పణకు తగిన పైరు గల చేలైనను లేకపోవును గాక. బలాఢ్యుల డాళ్ళు అవమానముగా పారవేయబడెను. తైలము చేత అభిషేకింపబడని వారిదైనట్టు. చూడండి, తైలము చేత అభిషేకింపబడని వారిదైనట్లు సౌలు డాలును పారవేయబడెను. సౌలు యొక్క డాలు పారవేయబడెను. చూడండి, ఇక్కడ సౌలు రాజే. సమూయేలు ద్వారా ఎప్పుడైతే గాన తాను రాజు కావటానికి అభిషేకించబడగలిగాడు, సౌలు చనిపోయినటువంటి తర్వాత దావీదు బహుగా విలపించాడు. దావీదు విలపిస్తూ కూడా మరణించిన సౌలు విషయంలో అతడు పలికిన పలుకు ఎలా ఉంది అంటే, బైబిల్ చెబుతుంది, అభిషేకించబడని వారి దైనట్లు సౌలు డాలు ఏమయ్యాది? పారవేయబడెను. సౌలు అభిషేకింపబడిన వాడే. అయినా ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు దావీదు? అభిషేకించబడని వారి దైనట్లు సౌలు డాలు పారవేయబడెను అని వ్రాయబడింది.
అంటే అభిషేకింపబడిన వ్యక్తి అభిషేకింపబడనటువంటి వ్యక్తి యొక్క డాలు పారవేయబడినట్లు అని దావీదు సౌలు గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. అసలుకు సౌలు యొక్క జీవితంలో అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు. అభిషేకము దేని నిమిత్తమైతే అతనికి జరిగిందో దాని విషయంలో అతడు న్యాయం చేయవలసింది బదులు న్యాయం చేయలేక ఆ అభిషేకాన్ని ఏమాత్రం కూడా అతడు గౌరవించక లేక సన్మానించక దాన్ని కాపాడుకోలేక ఒక నిర్లక్ష్యం అనేది తాను చూపించిన కారణాన్ని బట్టి ఇక చివరికి డాలు పారవేయబడెను అనే మాట రాగలిగినట్లయితే దేవుడు అభిషేకించబడినటువంటి వ్యక్తికి దేవుడు ఏ పనినైతే అప్పగించగలుగుతాడో ఆ పనిలో సంపూర్ణమైనటువంటి న్యాయాన్ని దేవుడే వారి పక్షాన ఉండి చేస్తాడు. అయితే సౌలు ఇక్కడ అభిషేకించబడిన వ్యక్తిగా ఉన్నప్పటికీ కూడా అభిషేకింపబడనటువంటి వ్యక్తి యొక్క డాలు పారవేయబడినట్లు, అంటే అభిషేకింపబడనటువంటి వ్యక్తులకు దేవుడు వారి పక్షాన ఉండగా వారికి సంపూర్ణమైనటువంటి వారు పనులు చేయడానికి ఏమాత్రం అవకాశం ఉండదు. ఎందుకు అంటే ఎన్నిక చేసుకున్న వారి పక్షాన ఉంటాడు. ఆయన అభిషేకించుకున్నటువంటి వారి పక్షమున ఉండి వారికి అప్పగించిన పనికి పరిపూర్ణమైన న్యాయం చేయటానికి వారి పక్షాన దేవుడు ఉంటాడు. అయితే అభిషేకింపబడని వారు ఒక్కొక్కసారి అభిషేకింపబడినటువంటి వ్యక్తుల వలె తాము ఉండటానికి ప్రయత్నించినప్పటికీ కూడా దేవుడు వారి పక్షమున ఉండి వారు చేసేటువంటి సంపూర్ణమైన పనికి మాత్రము దేవుడి న్యాయము చెయ్యడు. సౌలు జీవితం అభిషేకాన్ని పోగొట్టుకోగలిగాడు. అందుకే అభిషేకం లేనివాడైపోయాడు కాబట్టి డాలు పారవేయబడగలిగాది. అంటే ఏ డాలు ఏ యుద్ధంలో గాన ఉపయోగపడుతూ అది ఒక విజయాన్ని సూచించుచు లేక ఒక శత్రువుకు ఓటమిని ఇచ్చేటువంటి రీతిగా ఆయుధం కనిపిస్తూ ఉంటున్నదో, అభిషేకాన్ని పొందుకున్న సౌలు అభిషేకాన్ని పోగొట్టుకున్న తర్వాత ఇక డాలు పారవేయబడగలిగాలి అంటే ఒక శత్రువు దగ్గర ఓటమిని చూడడము. డాలు పారవేయబడకుండా ఎవరిది ఉంటుంది అంటే దేవుడి ఎన్నిక చేసుకొని అభిషేకించబడిన వారు ఎవరైతే ఉంటారో వారి పక్షమున ఉండి వారికి అప్పగించినటువంటి పని ఏదైతే ఉంటుందో దాంట్లో దేవుడు సంపూర్ణమైన న్యాయాన్ని దేవుడు చేస్తూ ఆ పనితనం వారి దగ్గర దేవుడు జరిగించుకునేటప్పుడు నిజముగా వారన్నిటిలో కూడా ఒక విజయమును కలిగించేటువంటి శత్రువుల మధ్యన వాడబడేటువంటి ఒక బలమైనటువంటి డాలు లాంటి వారు. ఈరోజు మీరందరూ కూడా అభిషేకించబడిన వ్యక్తులు కాబట్టి మీ అభిషేకాన్ని కాపాడుకోవాలి. మీకు అభిషేకము జరుగుతూ ఉండే సమయంలోనే దేవుని నుండి మీలోనికి ఏమొచ్చేసింది? ఆ శక్తి వచ్చేసింది. ఆ శక్తి నాలో ఉందా లేదా అనే అనుమానమే మీకు ఉండాల్సిన పని లేదు. ఎందుకంటే నువ్వు ప్రార్థించినప్పుడు ఎన్నో అద్భుతాలు జరిగాయి. నువ్వు ప్రార్థించినప్పుడు ఎన్నో స్వస్థతలు జరిగాయి. నువ్వు ప్రార్థించినప్పుడు ఎన్నో దురాత్మలు విడిచి వెళ్ళిపోగలిగాయి. కాబట్టి దీన్ని బట్టి చూస్తే నువ్వు తీసుకున్న అభిషేకముతో పాటు నీలో ఏముంది? శక్తి ఉంది. దాన్ని మనం కాపాడుకోవాలి. సౌలు కాపాడుకున్నాడా లేదా? కాపాడుకోలేదు. సౌలు దాన్ని పోగొట్టుకోగలిగాడు. మన జీవితంలో దాన్ని పోగొట్టుకోకుండా మనం కాపాడుకోవాలి అంటే ఒకటే దాని కారణం. ఈ రోజున దుబాయ్ ప్రాంతంలో ఈ ఆలోచన ఎవరికి వచ్చిందో నాకు తెలియదు, కానీ పాస్టర్లందరూ కూడా ఒక చక్కని సమైక్యతతో నెలకు ఒక పర్యాయం అందరూ కూడా మనము కలిసి దేవుడు మనకు అప్పగించినటువంటి సేవా కార్యక్రమాలను మన ముందుకు తీసుకొని వెళ్ళాలి అని దేవుడి ఏ బిడ్డను ఏర్పరచుకొని ఎవరి ద్వారా ఇటువంటి పాస్టర్ల యొక్క సమైక్యత అనేటువంటి కూడిక జరిగిందో నిజంగా అలాంటి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈ విధంగా మనం కూడుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే
దగ్గర సెల్ ఫోన్ ఉంది, దానికి ఏమైందంటే మాట్లాడి ఏమైపోతుంది, దానికి ఛార్జ్ అయిపోతుంది. మళ్ళీ దానికి ఏం చేస్తాం, రీఛార్జ్ పెడతాం. పాస్టర్లు అందరూ కూడా ఒక సమైక్యంగా మనం కూడుకుంటూ ఒక సహవాసంలో మనం చేర్చబడుతున్నామంటే మళ్ళీ మీరందరూ రీఛార్జ్ అవ్వడం, మళ్ళీ మీరు ఒక ఉజ్జీవింపబడడం, మళ్ళీ మీరు ఒక అడుగు ముందుకు వేయడం. ఈ విధంగా సేవలో ఇది ఒక మంచిది. ఇది సౌలు జీవితాన్ని మీరు చూడండి. తన వంటి భక్తి కలిగిన వ్యక్తులు, తన వంటి ఆత్మీయత కలిగిన వ్యక్తులు, ప్రారంభంలో ఆత్మీయుడే అయితే తన వంటి ఆత్మీయత కలిగిన వ్యక్తులతో పొత్తు పెట్టుకుని ఉంటే, సహవాసాన్ని కలిగి ఉంటే తన అభిషేకము తీసివేయబడేది కాదు, తన శక్తి తీసివేయబడేది కాదు. అందుకే తానుగా బ్రతకటానికి ప్రయత్నించగలిగాడు. కానీ తన వంటి వ్యక్తుల్ని కలుపుకోవటానికైనా లేక వారితో కూడా కలవటానికైనా అవకాశం అనేది తన జీవితంలో ఇవ్వలేకపోయాడు. కాబట్టి చివరికి దేవునితో కూడా సంబంధాన్ని పోగొట్టుకొని వెనక్కి వచ్చేసాడు. కాబట్టి అది చూచిన దేవుడు ఆయన ఒక మనిషిని గురించి దుఃఖపడ్డాడు. సమూయేలు సౌలు విషయాన్ని దుఃఖపడుతున్నా, అతడు వెనుక వెళ్ళిపోయాడు. దేవుడైన వాడు ఒక మనిషిని చెప్పి ఒక మనిషిని గురించి దుఃఖపడుతున్నాడంటే ఇది సామాన్యమైన విషయం కాదు. మీరు దైవజనులు, మీరు మిమ్మును బట్టి దేవుడు ఎక్కడ కానీ దుఃఖపడేటువంటి పరిస్థితి ఎక్కడ కానీ రాకూడదు. అభిషేకించబడినటువంటి సౌలు విషయంలో దేవుడు దుఃఖపడి అతని విషయమై సమూయేలుతో చెప్పుకుంటూ ఉన్నాడు. ఈ రోజున దేవుని సేవకులైనటువంటి మన విషయంలో మాత్రము ఎప్పుడు కానీ దేవుడు మన గురించి సంతోషపడేటువంటి రీతిగా మనము సేవకులుగా సంఘ వ్యవస్థలో వ్యవహరించే వ్యక్తులుగా మనము ఉండాలి. బైబిల్ అదే మనకు చెబుతుంది. ఇది మీకు అర్థమయ్యాలి. అయితే ఒక దైవ సేవకులుగా మనము ఈ భూమి మీద ఉన్నంత వరకు సేవలో మన కర్తవ్యం ఏమిటి? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మన కర్తవ్యం ఏమిటి అంటే పరిశుద్ధుడైన పౌలు ఒక మాట అన్నాడు. రోమా పత్రిక చదువుకుందాం. రోమా పత్రిక 9వ అధ్యాయం ప్రారంభపు యొక్క 3 వచనాలు నాకు బహుదుఖం నా హృదయములో మానని వేదనయు కలవు. మానని వేదన కలదు నాకు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను. క్రీస్తునందు నిజమే చెబుతున్నా. అబద్ధమాడుట లేదు. నేను అబద్ధమాడలేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది. నా మనస్సాక్షితో పాటు సాక్ష్యమిచ్చుచు ఉన్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగోరుదును. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా వినాలి. పరిశుద్ధుడైనటువంటి పౌలు చెప్పేటువంటి మాట ఇది. ఏమంటున్నాడు అంటే నాకు బహువేదన అన్నాడు. ఇది అబద్ధం కాదు, ఇది నిజము అంటాడు. దీనికి సాక్షిగా ఎవరిని పెట్టుకున్నాడు? పరిశుద్ధాత్మని పెట్టుకున్నాడు. నేను చెప్పేటువంటిది అబద్ధం కాదు, నేను చెప్పేది సత్యం. ఏమిటా సత్యము అంటే నాకు బహువేదన కలదు, నాకు దుఃఖం కలదు అంటున్నాడు. అసలుకి ఎందుకు తనకు ఆ దుఃఖం? పౌలుకి ఎందుకు అతంత వేదన? ఇలా చెప్పేటప్పుడు పౌలు కాలములో నమ్మిన వారు ఉండవచ్చు, నమ్మని వారు కూడా ఉండవచ్చు. అయితే నమ్మని వారి దగ్గర పౌలు చెబుతున్నాడు, నేను నిజం చెబుతున్నా, అబద్ధం ఆడలేదు. దానికి సాక్షి పరిశుద్ధాత్ముడే. అది ఏమిటి అంటే దేహ సంబంధమైన నా సహోదరుల నిమిత్తం నేను కావాలి అంటే క్రీస్తు నుండి వేరైపోయి శాపగ్రస్తుడై నరకానికి వెళ్ళిపోతాను నేను. అంటే దీని అర్థం ఏం తెలుసా? దేహ సంబంధమైన నా సహోదరుల నిమిత్తము క్రీస్తు నుండి వేరైపోయి శాపగ్రస్తుడనై నరకానికి వెళ్ళిపోతారు. అయితే నా దేహ సంబంధులు ఏమీ కాకూడదు. మీకు ఒక్క మాట అర్థమైపోవాలి అంటే నేనేమైనా అయిపోని,
అయితే నా సాటి వ్యక్తులు మాత్రం ఏమీ కాకూడదు అని తేల్చి చెప్పేశాడు అక్కడ. కావాలంటే కృష్ణుడు వేరైపోతారు, నేను శాపగ్రస్తుడు అవుతా, నరకానికి కూడా నేను వెళ్ళిపోతాను. అయితే నా సాటి వ్యక్తులు మాత్రం క్రీస్తు నుండి వేరు కాకూడదు, శాపగ్రస్తులు కాకూడదు, ఎక్కడ కానీ నిత్య నరకానికి వెళ్ళకూడదు. అదే నా దుఃఖం, అదే నా బాధ, అదే నా వేదన. నేను చెప్పేటువంటి మాట 100% వాస్తవం, సత్యం. దానికి సాక్షి ఎవరు పెట్టుకున్నాడు? పరిశుద్ధాత్మని పెట్టుకోగలిగా. ఈ రోజున దేవుని బిడ్డలుగా మనం గ్రహించాల్సింది ఒక్కటే. అది ఏమిటి అని మనం ఆలోచించగలిగినట్లయితే, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ మన జీవితంలో మనకి ఎక్కువగా ఆత్మల భారాన్ని మనం కలిగి ఉండాలి. ఏ భారం? ఆత్మల భారం మనకు ఉండాలి. ఆత్మల విషయంలో మనకు వేదన ఉండాలి, ఆత్మల విషయంలో మనకు దుఃఖం ఉండాలి. కొద్దిమంది బిడ్డలు సంపూర్ణంగా దేవుని సేవకు వచ్చిన వారు ఉన్నారు, వారికి నా నిండు వందనాలు. రెండవది, కొంతమంది బిడ్డలు కుటుంబ పోషణ చూసుకుంటూ దేవుని సేవ చేస్తూ ఉంటున్నారు, అది కూడా మంచిదే. అయితే మనం పార్ట్ టైం చేసిన, సంపూర్ణమైన సేవ చేసిన మీకుండవలసినటువంటి భారం, మీకుండవలసిన వేదన, దుఃఖం ఆత్మల పట్ల. పౌలదే అన్నారు, నేనేమైనా అయిపోని, అయితే దేహ సంబంధమైన నా సహోదరులు మాత్రం అది మీకు కాకూడదు, వారి క్రీస్తుని వేరు కాకూడదు. నేను కావాలంటే అయిపోతా, వారి శాపగ్రస్తులు కాకూడదు, కావాలని నేను శాపగ్రస్తుడు అయిపోతా. వారు కాకూడదు, కావాలని నేను నరకానికి వెళ్ళిపోతా, వారు మాత్రం నరకానికి వెళ్ళకూడదు. ఇది సత్యం అని ఆత్మల పట్ల తనకున్న భారాన్ని ఇక్కడ వ్యక్తం చేస్తున్నాడు. మీరు మంచి దైవజనులు, దేవుడి దేశానికి మూని తీసుకుని రావడం, దైవసేవకులు చెప్పినట్లుగా దేవుని యొక్క సంఘానికి ఒక మంచి కాపరులుగా మీరు ఉండాలి అని దేవుడు మీ పట్ల ఈ సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకొని సంఘాలకు కాపరిగా మీ చేతికి కొన్ని ఆత్మలను దేవుడు అప్పగించి నడిపించేటువంటి ఒక చక్కని రథ సారథిగా దేవుడు మిమ్మల్ని పెట్టుకోగలిగాడు. కాబట్టి దేవుడు మీకు ఇచ్చిన ఆత్మలతో పాటు ఇంకా అనేకమైనటువంటి ఆత్మలను ఉన్న ఆత్మలతో చేర్చాలి అంటే వేదనతో మనము దేవుని దగ్గర ప్రార్థించాలి. ప్రార్థించడమే కాదు, ప్రయత్నించాలి. కాబట్టి మనది ప్రయత్నం, ప్రార్థన. కార్యం ఎవరిది? దేవునిది. సేవకులు రెండు ఉండాలి. మీరు ప్రయత్నం చేయాలి, ప్రార్థన చేయాలి. ఈ రెండు చూసిన దేవుడు పైన ఏం చేస్తాడు? ఆయన కార్యాన్ని చేయగలుగుతాడు. కాబట్టి ఈ దేశంలో మన సంఘాలకు వచ్చేటువంటి బిడ్డల్లో కొద్ది మందిలో బలహీనతలు ఉంటాయి, అది మీకు బాగా తెలుసు. కొంతమంది ఆలయానికే రాకుండా ఎంతోమంది లోకాన్ని చూస్తూ వాటితో స్నేహాన్ని పెట్టుకుని జీవిస్తూ ఉంటారు. అలాంటి వారి దగ్గరికి వెళ్ళి మన ప్రభు యొక్క ప్రేమ ఎటువంటిదో వారికి చూపించి చక్కని ప్రేమ సందేశాన్ని వారికి అందించి వారిని చక్కగా ఆలయానికి ఆహ్వానించడానికి దేవుని ప్రమేయం తీసుకుని మనం వారి మధ్య పనిచేస్తే తప్పనిసరిగా వారిని దేవుని దగ్గరికి నడిపించడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ సంఘ వ్యవస్థలో సంఘ కాపరిగా ఒక్కొక్కరి గురించి కూడా నువ్వు ఎరిగి ఉన్న వ్యక్తివి, నీ దృష్టిలో ఎక్కడైనా ఎవరిలోనైనా ఏ బలహీనత ఉండినా వారిని ప్రేమించి దరికి చేర్చుకొని ప్రేమతోనే వారిని హెచ్చరించి వారి సరైనటువంటి క్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి వారిని మార్చడానికి సంఘ వ్యవస్థలో మనం పనిచేసేవారుగా ఉండాలి. అప్పుడే ఉన్న ఆత్మలను కాపాడుకుంటాము, లేని ఆత్మను కూడా సంపాదించి కాపాడుకున్న ఆత్మలతో కూడా మనము చేర్చడానికి అవకాశము ఉంటుంది. అయితే పౌలు ఏమంటున్నాడు అంటే, రెండవదిగా అదే 1 కొరింథీయులు 4వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుకోగలిగితే బైబిల్ ఈ విధంగా చెబుతుంది. 4:15లో క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నారు, తండ్రులు అనేక మంది వ్యక్తులు లేరు అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. పౌలు చెప్పినటువంటి సందేశంలో చూడగలిగితే ఉపదేశకులు మీకు 10,000 మంది ఉన్నప్పటికీ కూడా మీకు ఎవరు లేరు? తండ్రులు లేరు.
ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తున్నారంటే ఉపదేశం అనగా దైవ వాక్యం ప్రసంగాలు చేయటానికి పరిమితి అయిపోయారు. కానీ అయితే ఆ ఉపదేశములో నుండి మనము తండ్రులైపోవాలి. మనం ఇక్కడ దేవునికి ఇష్టమైంది, పౌలుకి ఇష్టమైంది ఏమిటి అంటే ఎంతమంది ఉపదేశించేవారు ఉండినా తండ్రులు మాత్రం లేరు అనే మాట ఇక్కడ మనకు తెలియపరుస్తున్నారు. ఎవరు తండ్రి అంటే కనేవాడు తండ్రి. మనం సేవకులుగా మనం అనేక మంది వ్యక్తులు మనం ఏం చేయాలి? కనేవారుగా మనం ఉండాలి. అప్పుడే నీవు ఎవరిని కంటివో, ఎవరికి స్వార్థ చెప్పి, ఎవరి విషయమై ప్రార్థించి, ఎవరి దగ్గర సమయాన్ని హెచ్చించి, వారితో ఎక్కువ సహవాసం చేసి వారు పట్టబడిన బలహీనతలో నుండి లేక అపవాది యొక్క కబంధ హస్తములలో నుండి వారిని తప్పించి విడిపించి ఎప్పుడు నువ్వు ప్రభు దగ్గరికి తీసుకుని వస్తావో ఆ తర్వాత నువ్వు ఏమంటావో తెలుసా? ఎంతమంది నీ దగ్గర ఉండేనా ఏ వ్యక్తితో కూడా ఏమంటావో తెలుసా? ఆమె లేక అతను నేను కన్న కుమారుడు. వారు ఏమంటారు తెలుసా? అదిగో నువ్వు చూసావా, అక్కడ ఉన్నాడే ఆ పాస్టర్ గారి మా ఆత్మీయ తండ్రి. తండ్రిగా నా కుమారుడు, నా కుమార్తె అని నువ్వు చెప్పుకోవాలి. ఆ తర్వాత కనబడిన వారు కూడా కన్నటువంటి మేము మా తండ్రి అని చెప్పాలి. కాబట్టి దైవ సేవకులమైన మనకు కనే గుణం మనం ఉండాలి. నేను యానివర్సరీ రోజు ఒక మాట చెప్పాను. నేను ఏమని తెలుసా? మనిషిని ఎప్పుడు మార్చలేవు. మనిషిని మార్చేవాడు ఎవరు? దేవుడు ఒక్కడే. ఏ దేవుడు ఏ మనిషిని మారుస్తాడో ఆ దేవుని దగ్గర మోకాళ్ళు వేసి మనం ప్రార్థించాలి. నేను మొట్టమొదటిగా దేవుని సేవనికి దేవుడు నన్ను పిలిచినప్పుడు నేను దేవుణ్ణి పిలువబడినది మొదలుకొని కొన్ని సంవత్సరాలు దేవుని అడిగాను. ప్రభా, సేవకు పిలిచావు, నేను సేవ చేస్తున్నాను. నేను చేసే సేవలు ఫలితము లేకుండా, ఆత్మను సంపాదించకుండా ఏదో ఒట్టిగా ఉంటే గాన దయచేసి నన్ను చక్కపరిచి నన్ను తీసేసుకో. ఎప్పటికైనా చనిపోవాలి కదా. నన్ను తీసేసుకుని కొన్ని సంవత్సరాలు దేవుని అడిగా. ఎక్కడ సేవకు వెళ్ళి మీ వాక్య పరిచర్య చేసినా అక్కడ అనేకమైన ఆత్మని సంపాదించాలి ప్రభా. అలా అయితేనే నన్ను వాడుకో, లేకపోతే నన్ను తీసేసుకొని కొన్ని సంవత్సరాలు దేవుని దగ్గర ఏడ్చాను. ఎలా ఏడ్చానో తెలుసా? నా జీవితం అంతా 30 ఏళ్ళు పైబడి కొండల మీదనే నా జీవితం గడిపాను. తిరిగి రాత్రి అంతా కూడా ప్రార్థన చేసేటప్పుడు కునుకొచ్చేస్తే కారుపొడి కళ్ళలో పెట్టుకొని నిద్ర చంపుకొని, ఆ చంపుకున్న తర్వాత మెలకువతో బాధతో తెల్లవారి పక్షులు అరిచేంత వరకు ప్రార్థన చేసేవాడిని. కొన్ని సందర్భాలలో శరీరం సహకరించలేనప్పుడు ఒక చెక్క తెచ్చి ఇసుక వేసి ప్యాంటు పైకి తీసి ఆ మోకాళ్ళు ఒట్టి మోకాళ్ళతో ఆ ఇసుక మీద పెట్టి ప్రార్థించిన రోజు. ఇక నా గొప్పతనం నేను చెప్పలేను. అది ఒక భక్తి. ఎందుకు దేహాన్ని అంత కష్టపెట్టుకోవాల్సి వచ్చిందంటే ఇది మన శత్రువు. ఇది ఎక్కడ కానీ మన భక్తిలో ఎదగటానికైనా సేవ చేయటానికైనా ఒక్కొక్కసారి ఈ దేహం అంత సహకరించదు. ఒక్కోసారి దీనికి బానిసలైపోతాం. అప్పుడు నీకు ఆశలు ఏవైతే ఉంటాయో ఆశలుగా మిగిలిపోతాయి. నీకు ఏమేమో చేయాలని ఆశ, ఏమేమో జరిగించాలి నా జీవితంలో ఆలోచనలు, యోచనలు ఎన్నో ఉంటాయి ప్రతి సేవకునికి. అయితే అవి ఆశలుగానే మిగిలిపోతూ ఉంటాయి. ఎందుకు అంటే నువ్వు అనుకున్నవన్నీ కూడా కార్యరూపంలో కనబడాలి అంటే తప్పనిసరిగా నీ శరీరం సహకరిస్తే నువ్వు చేయగలుగుతావు. ఇది సహకరించలేకపోయాది అనుకోగాక నువ్వు అనుకున్నవి అనుకున్నట్టుగానే ఉంటావు, కానీ ఏది కూడా నువ్వు చేయలేవు. అందుకే సేవకులుగా మొట్టమొదటగా మన శరీరాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. దీన్ని మనం ఎప్పుడైతే నలగొట్టుకోగలుగుతామో నీ ఆశలన్నీ కూడా ఒక పరిపూర్ణమైన నెరవేర్పులోనికి రావడానికి అవకాశం కలుగుతుంది. ఎందుకంటే అనుభవపూర్వకంగా నేను చెబుతున్నాను. అలా కష్టపడ్డాను. పొలంలో ఉన్న పశువు కష్టపడి ఈ రోజు నేను కష్టపడతాను. అందుకే దేవుడు దరిదాపు 17 సంఘాలు ఎవరిని తోడు పెట్టుకోలేదు, నా ప్రభుని పెట్టుకున్నా. నేను ఏ ప్రాంతానికి వెళ్ళిన ఒక్కడే కష్టపడేవాడిని, ఆత్మలు సంపాదించేవాడిని, స్థలం తీసేవాడిని, ఓ చర్చి ఆడ కట్టేవాడిని,
ఆ తర్వాత ఒక సేవకు నేనే ట్రైనింగ్ ఇచ్చేవాడిని, అని అక్కడ పెట్టేవాడిని. ఎవరిని తోడు పెట్టుకోలేదు, నాకు తోడు నేను ఎవరు రెండే రెండు పెట్టుకున్నాను, కుడి ఎడమలాగా. ఒకటి ప్రార్థన, ఒకటి ఉపవాసం. ఈ రెండింటితోనే సేవను చేయడానికి దేవుడు సాయం చేశాడు. కాబట్టి దేవుని పిలుపు అందుకునే ఒక రోజు ఆయన న్యాయపీఠం మీద నిలబడినప్పుడు, నా సేవకుని వచ్చావు, ఏం చేశావు అని ఒక ప్రశ్న దేవుడు వేస్తే మనందరి దగ్గర ఒక జవాబు ఉండాలి. మనందరి దగ్గర ఏముండాలి? జవాబు ఉండాలి. ప్రభా, దుబాయ్కి తీసుకొని వచ్చావు, నేను చాలా కష్టపడాను ప్రభా, ఈ ఆత్మను సంపాదించేదాన్ని, నేను ఈ విధంగా మయంపరిచాను ప్రభా. ఒక ఆన్సర్ అనేది నీ దగ్గర ఉండాలి. దాని నిమిత్తంగానే మనం దేవుని యొక్క పనిలో మనం ముందుకు సాగిపోవాలి. కాబట్టి దేవుని యొక్క సేవకులుగా మనం ఎంతైతే గన సమయాన్ని హెచ్చించి దేవుని దగ్గర ప్రార్థించి సమయం దొరికినప్పుడు కాస్త మనం ప్రయాసపడి మనం ఎప్పుడైతే గన సేవలు ముందుకు వెళ్ళగలుగుతామో తప్పనిసరిగా అనేకమైన ఆత్మలే నీ దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. కాబట్టి మనము అనేకమైన ఆత్మను సంపాదించి, నేను ఒక ఉపదేశానికే పరిమితి కాదని, నేను అనేక ఆత్మలను కలిగిన ఒక తండ్రిగా ఈ భూమి మీద నేను వ్యవహరించాలనే ఆలోచనతో మన సేవలు ఏం చేయాలి? ముందుకు మనము వెళ్ళాలి. ఇది అభిషేకించబడ్డావు, నీలో శక్తి ఉంది. రెండవది, నీవు అనేక ఆత్మలను కనేటువంటి తండ్రివిగా నీవు ఉండాలి. రెండు విషయాలు. ఇక మనం మూడవదిగా మనం చూడగలిగినట్లయితే ఒక్క విషయం చదువుకుందాం, ఒకే మాట నేను ముగించేస్తాను. మొదటి రాజులు 19వ అధ్యాయం 20-21 మనం చదువుకుందాం. మొదటి రాజులు 19:20-21 చదువు. అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి వెంబడించదని చెప్పి సెలవడుగా అతడు పోయి రమ్ము నిర్బంధం లేదని చెప్పాను. అతన్ని విడిచి వెళ్ళి చూడు, కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసాన్ని గొత్తు నగల చేత వంట చేసి జనులకు వడ్డించెను. వారు భోజనం చేసిన తర్వాత చూడు, చాలు పాస్టర్ గారు. ఈడ వాక్యంలో చూస్తే ఎలీషా ఏం చేస్తున్నాడు అంటే భూమిని దున్నుతున్నాడు. ఏలియా వచ్చాడు, తన దగ్గర ఉన్న దుప్పటి అతని మీద వేశాడు. ఆ దుప్పటి ఎలీషా మీద పడగలిగాది అంటే దుప్పటి కూడా ఒక అభిషేకానికి సూచనగా ఉంది. ఎప్పుడైతే ఆ దుప్పటి ఎలీషా మీద పడగలిగాదో అడుగుతున్నాడు, ఇంటికి వెళ్తా, అమ్మా నాన్నకి చెప్పేస్తాను, సెలవు తీసుకొని వస్తాను, వెళ్ళమన్నాడు. ఇక తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు, సెలవు తీసుకున్నాడు. ఒకటి జరిగిపోయాది. రెండవది, ఏ ఎడ్ల చేతి అయితే గాన తను దున్నుతూ ఉండగలిగాడో ఆ ఎడ్లను వధించి విందు చేసి అందరికీ దాన్ని పెట్టేశాడు. అసలు ఎలీషా ఏలియాతో వెళ్ళేటప్పుడు, అనగా దేవుని యొక్క పనికి ఒక పిలుపును అందుకొని ఎలీషా వెళ్ళేటప్పుడు ఇంటి దగ్గర అనుమతి పొందడం, తర్వాత ఎడ్లను వధించి విందు చేయడం, ఈ రెండు చేసి ఎలీషా వెళుతున్నాడు అంటే దేవుని పనిలోనికి. ఏంటి దాని అర్థం? దాని అర్థం ఏమిటి అంటే గాన దేవుని కంటే, దేవుని పని కంటే ఎక్కువగా తన తల్లిని తన తండ్రిని ప్రేమించలేదు. ఎలీషా యొక్క జీవితంలో మళ్ళీ వాళ్ళ అమ్మ నాన్నతో కూడా కలిసి ఉన్నట్లుగా, మళ్ళీ వాళ్ళతో మళ్ళీ ఒక సంబంధం కలిగినట్లుగా కనబడదు. దేవుని సేవలోనికి వచ్చిన ఒక వ్యక్తి, దేవుని పిలుపందుకున్న ఒక వ్యక్తి మొట్టమొదటగా దేవుని కంటే ఎక్కువగా దేనిని కానీ ప్రేమించకూడదు. సేవకులు ఒకవేళ నువ్వు ప్రేమించాలని అనుకుంటే దేవుడు ఆయనకి ఇచ్చిన సేవను మొదట ప్రేమించు. రెండవది, భార్య, భర్త అయినా, పిల్లలైనా, ఇతరమైన వాటికి రెండో స్థానమే. అయితే మొదటి స్థానం సేవకులు దేనికి ఉండాలి? ఒకవేళ సేవకు, ఒకవేళ నీవు దేవుణ్ణి ఎక్కువ ప్రేమించకుండా మొదలుగా నీ కుటుంబానికి నువ్వు ఇచ్చేసావనుకో,
అదే నీకు ఒక విగ్రహం అయిపోతుంది. విగ్రహం అవడమే కాదు, రెండవ స్థానాన్ని సేవకి ఇచ్చామనుకో, మన సేవ కూడా అంతంత మాత్రమే ఉంటుంది, మన భక్తి కూడా అంతంత మాత్రమే ఉంటుంది. కాబట్టి దేవుని కంటే, దేవునికి అప్పగించిన సేవ కంటే ఎక్కువగా దేనికని మనము ప్రాధాన్యత ఇవ్వకూడదు. ఒకవేళ ఇవ్వాలనుకుంటే దానికి రెండవ స్థానం ఇచ్చి, మొదటి స్థానము దేవుని సేవ. ఇది మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎలీషా పని చేశాడు. రెండవది, అసలు ఎడ్లను ఎందుకు తను వధించేసేయాలి? వెళ్ళిపోవచ్చు కదా. ఎడ్లను వధించి విందు చేసి వారికి పెట్టగలిగాడు అంటే కారణం ఏంటి అంటే, సామెతలు మనం చూడండి 14:4 మాట, చివరి మాట 14:4, ఎద్దులు లేని చోట గాది యందు ధాన్యం ఉండదు, ఎద్దుల బలము చేత విస్తారమైన వచ్చుబడి కలుగును. ఇప్పుడు ఎద్దులు ఎక్కడైతే ఉంటుందో గాది యందు ధాన్యం ఉంటుంది. ఎద్దులు ఎక్కడైతే ఉంటుందో అక్కడ విస్తారమైన రాబడి ఉంటుంది. ఇప్పుడు దాన్ని వధించేశాడు ఎలీషా అంటే కారణం ఏమిటి అంటే, నేను దేవుని యొక్క పిలుపును అందుకుని దేవుని యొక్క సేవలోనికి వెళ్ళేటప్పుడు సేవలో ఏదైనా కానీ నాకు అభ్యంతరము ఆటంకాలు కలిగించేవి ఏవైనా రాగలిగితే దానిని బట్టి నాకు ఎక్కడైనా సేవ మీద పిలుపు మీద విరక్తి రాగలిగినట్లయితే ఆ వచ్చిన సమయంలో నాకు మళ్ళీ ఈ ఎద్దుల జ్ఞాపకం వచ్చింది అనుకోగాక, అయ్యో నాకు ధాన్యము విస్తారమైన రాబడి నాకు ఉంది కదా, ఈ సేవలోకి వచ్చిన నాకు ఎందుకు ఈ బాధ, ఎందుకు ఈ కష్టం, ఎందుకు ఈ శోధన, ఎందుకు ఈ సమస్యలు అని వాటన్నిటి నుంచి కూడా పడడం ఎందుకు అని మళ్ళీ తను ఎక్కడైనా కానీ తను వదిలిపెట్టి వచ్చినటువంటి ఆ యొక్క ధాన్యమైన విస్తారమైన రాబడి దగ్గరికైనా ఎక్కడైనా ఆకర్షించబడుతానేమోనని చివరికి దాని అంతటిని కూడా నష్టపరిచేశాడు. ఎద్దుని చంపేసి విందు చేశాడు అంటే అక్కడ ధాన్యము రాబడిని చంపేశాడు దాని అర్థం. చివరికి అతను మంచి భూస్వామి, అది వదిలేశాడు. ఒక్కొక్కసారి దైవ సేవకులుగా మనం అది పిలుపునందుకు నేను సేవ చేసేటప్పుడు మనము కూడా కొన్ని నష్టపరుచుకునే పరిస్థితులు కూడా మనకి ఎదురవుతాయి. అలా మనం వాటిని నష్టపరుచుకున్నప్పుడు దేవుడు మనకిచ్చిన పనికి సంపూర్ణముగా మనం న్యాయం చేయడానికి అవకాశము కలుగుతుంది. కాబట్టి 3 విషయాలు మీకు చెప్పాను. మీరు నూనెతో మీ తల అంటబడినప్పుడు మీరు అభిషేకింపబడ్డారు. దానితో పాటు మీరేం పొందుకున్నారు? మీలో ఉంది శక్తి. ఇది కాపాడుకోవాలి. రెండవదిగా పౌలు చెప్పాడు, నేనేమైనా కానీ నా సాటి వ్యక్తులు మాత్రం క్రీస్తు నుండి వేరు శాపగ్రస్తులు కాకూడదు. వారందరూ కూడా పరలోక రాజ్యానికి వెళ్ళాలనే భారం, వేదన కలిగి పనిచేశారు. మనం కూడా అంత వేదన కలిగి ఉండాలి. మూడవదిగా, దేవుని పని నిమిత్తం నీకు నష్టం కలిగిన, కష్టం కలిగిన దాన్ని భరించుకుంటూ దేవుడు అప్పగించిన పనికి నువ్వు న్యాయం చేస్తూ ముందుకు వెళ్ళగలిగినట్లయితే సంవత్సరములు గడిచే కొలది దేవుడు నిన్ను అంచెలంచెలుగా దేవుడు హెచ్చిస్తాడు. నీవు అనేకమైనటువంటి వందలు వేలాది ఆత్మలకు నీవు ఒక రక్షణాత్మకమైనటువంటి దేవుని చేతిలో వాడబడి ఒక బలమైనటువంటి సాధనంగా నువ్వు కాగలుగుతావు. సేవను ఎక్కడ కానీ మనము నిస్వార్థకంగా చేయాలి, కానీ సేవను ఎక్కడ కానీ మనం స్వార్థంగా చేయడానికి ప్రయత్నించకూడదు. ఈ 3 విషయాలు కూడా మన హృదయంలో ఉంచుకొని, ప్రభా నన్ను కూడా ఆ విధంగా నడిపించదండి అంటే దేవుడు మనకు సాయం చేస్తాడు. చిన్న ప్రార్థన. పరమ తండ్రి అయిన మా దేవ, ఘనమైన మీ నామమునకు స్తుతి స్తోత్రములు తండ్రి చెల్లిస్తున్నాను. ఈ సందర్భంలో నా తండ్రి, మీరు ప్రేమించినటువంటి తండ్రి, మీ ప్రియబిడ్డలను తండ్రి మీ చేతులకు అర్పిస్తూ ఉంటున్నాను. దేవా, మీ బిడ్డలందరూ కూడా అభిషేకింపబడి దేవా మీ శక్తిని కలిగి ఉన్న బిడ్డలు ప్రభా, దయచేసి మీ బిడ్డలు ఇంకా బలముగా వాడుకోనండి. మీ బిడ్డలు తండ్రి ఒక వేదన మిగిలిపోని, ఒక దుఃఖం మిగిలిపోని అనేక ఆత్మలు సంపాదించాలి, కనాలి. ఒక తండ్రిగా నేను కావాలి. అనుభవంతో మీరు నడిపించండి. మీ సేవ నిమిత్తం మీ బిడ్డల ప్రభా, నష్టం వచ్చిన, కష్టం వచ్చిన, పరిస్థితుల ప్రభావం ఎంతగా బిడ్డలకు అభ్యంతరాన్ని కలిగించిన బిడ్డల ముందుకు సాగిపోయే కృపను మీరు దయచేయండి. దేవా, ఈ పాస్టర్ల యొక్క సదస్సులో దేవా మీరు ఏర్పరచుకున్నటువంటి ప్రెసిడెంట్ కానీ, సెక్రటరీ కానీ, ట్రెజరర్ కానీ,
మీ బిడ్డలతో ఒక చక్కని అవగాహన కలిగిన దైవ సేవకులు కానీ అందరినీ కూడా తండ్రి మీ ఆత్మ చేత మీరు అభిషేకించి నాయన ఆత్మ ద్వారా బిడ్డలందరూ కూడా ఒక చక్కని సమైక్యతతో సాగిపోయి దుబాయ్ ప్రాంతములో తండ్రి ఇది అనేకులకు తండ్రి మార్గదర్శకంగా ఉండునట్లు మీరు దీవింపచేయమని యేసు క్రీస్తు ప్రశస్త నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాము తండ్రి.